62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఏ రివల్యూషన్ నడుస్తుంది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పేసి ఆలోచనలు వస్తున్నాయి. అక్యుములేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా వచ్చే 10 ఏళ్లలో ఈ పల్మనాలజీ, పీడియాట్రిక్ పల్మనాలజీలో ఎలాంటి ఆవిష్కరణలు ఆలోచనలు ఉన్నాయి, అంచనాలు ఏం చెప్తున్నాయి? సో మీరు ఏ విషయం మీద ఎక్సైట్ గా ఉన్నారు? ఇది అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మేలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి. ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్. సో ఐ థింక్ పేరెంట్స్ కి ఎడ్యుకేషన్, దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యాక్సెస్ ఉంది, ఒకప్పుడు గూగుల్ ఉండేది, ఇప్పుడు ఐ థింక్ బెటర్ టెక్నిక్స్, చాట్ జీపీటీ ఉంది, ఇట్ గివ్స్ యూ మచ్ మోర్ సైంటిఫిక్. ఇది మనం అడిగే క్వశ్చన్ బట్టి. సో ఫ్యామిలీస్కి ఏమైనా సిమ్టమ్ కాంప్లెక్స్ ఉంటే వాళ్ళు ఏమైనా టైప్ చేస్తే వాళ్ళకి ఒక గైడెన్స్ రావచ్చు, ఓకే మా బాబుకి ఇది ఉండొచ్చు అని. సో వాళ్ళకి కొంచెం వీఆర్ స్ట్రెంగ్థనింగ్ దెమ్ కదా. సో ఐ థింక్ దట్ విల్ ఇంప్రూవ్, పేరెంట్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ తీసుకుని ఒక డాక్టర్ దగ్గర కరెక్ట్ టైంకి వెళ్ళడము. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ఏఐ. దెన్ కమింగ్ టు ద మెడికల్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. మెడికల్ ఫీల్డ్ ఏంటంటే చాలా కాంప్లెక్స్ ఫీల్డ్ అనమాట. హ్యూమన్ బాడీ మనకి ఒక 6 foot 5 foot బాడీ అయినా కూడా ద సో మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ వీ స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ తీసుకున్నాము. సిటీ స్కాన్ ఏంటంటే ఇప్పుడు సిటీ స్కాన్ రేడియాలజీ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ చేంజ్ బై ఏఐ. సో మనకి డాక్టర్కి చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మెషిన్ ఇట్ సెల్ఫ్, ద ఏఐ కనెక్టెడ్ మెషిన్, సిటీ స్కాన్ మెషిన్ మే గివ్ ద డయాగ్నోసిస్. ఓకే ప్యాటర్న్స్ ఇలా ఉన్నాయి, ప్యాటర్న్ రికగ్నిషన్, ఓకే మీరు ఇది మిస్ అవుతున్నారు, థింక్ ఆఫ్ దిస్. సో అలాగా కొన్ని ఉంటాయి అనమాట. సో డయాగ్నోస్టిక్స్ ఆర్ గోయింగ్ టు బి రియలీ స్ట్రెంగ్థెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ స్కాన్ ఎస్పెషలీ. దెన్ ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, మన జెనెటిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇవి బాగా ఇంప్రూవ్ అవుతాయి ఏఐ వల్ల. సో ఐ థింక్ డైరెక్ట్ ఇది. దెన్ బ్రాంకోస్కోపీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ డూయింగ్ ప్రొసీజర్లో మనం చూసాము ఏదో మిస్ అవుతున్నాము. సో ఏఐ పవర్డ్ ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే ద మెషిన్ విల్ కీప్ వార్నింగ్ యూ, మీరు అది మిస్ అవుతున్నారు, ఇది అక్కడ ఏదో ఉంది, అక్కడ బాప్సీ తీసుకోండి. సో దాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. ఇంటర్వెన్షనల్ బ్రాంకోస్కోపీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎయిర్వే నారో అయిపోయింది, సమ్ క్యాన్సర్ వచ్చింది, ఏదో అయింది, ఎయిర్వే బ్లాక్ అయింది, దాన్ని ఓపెన్ అప్ చేయాలి మనం, దానికి స్టెంట్ వేయాలి. సో మెజర్మెంట్ ఆఫ్ ద సైజ్ అండ్ ఆల్ దాట్ అండ్ టెక్నిక్స్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఏఐతో. సో ఐ థింక్ ఇట్స్ మల్టీఫోల్డ్ అండ్ పల్మనాలజీ is one field, but I think it's going to help us in many ways. It won't replace a doctor, definitely not. It won't replace hospitals. But what it will help is, I think it will be a very complementary thing to what we're doing. మనకి డెఫినెట్గా ఫ్యామిలీ లెవెల్లో, ఐ థింక్ హాస్పిటల్స్కి హాస్పిటల్ లెవెల్లో, అండ్ ఈవెన్ సిస్టమ్స్, డేటా డ్రివెన్ ప్రాసెస్ కదా. అసలు మనకి ఏ డిసీజ్ అవుతుంది, ఏమైనా ఎపిడమిక్ వస్తుందా, పాండమిక్ వస్తుందా, అట్ హైయర్ లెవెల్ WHO లెవెల్, అలాంటి లెవెల్లో కూడా ఐ థింక్ ఏఐ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఐ థింక్.